3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో జెండా ఎగురవేసి సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను తెలియజేశారు ఎర్రమాద కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎర్రమాద కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ యువత మేలుకో, హక్కులు తెలుసుకో, అవినీతి రహిత సమాజం కోసం నడుము బిగించు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోటగిరి ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి యనమాల భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు డి దేవదాసు, జిల్లా అధ్యక్షులు బోగేరి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లతీఫ్ ఖాన్, రాష్ట్ర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ గ్రామంలో జెండా ఎగరేసుకొని అక్కడికి ర్యాలీగా నిలవడబట్టి జిల్లా కేంద్రంలో కూడా జెండా ఎగరవేసి పట్టుకొని వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించింది. సమాచార చట్టం 2005లో రూపొందించబడినప్పటికీ నల్గొండలో సమాచార సంస్థ స్థాపించి 3 ఏళ్లు పూర్తయిందని తెలిసే దీన్ని పటిష్టంగా గ్రామాలు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అనేక సమస్యల మీద ఉద్యమించి గత 3 ఏళ్లుగా అనేక విజయాలు సాధించడం జరిగింది. అందులో ప్రధానమంత్రి విద్యుత్ బిల్లుల మీద జరిగే పోరాటం ప్రధానమంత్రి అక్కడలో హాస్పిటల్స్ మీద ఛార్జీలు బోర్డు పెట్టి జరగబోతుంది. ఇంకా అనేక విజయాలు సాధించడం బట్టి ఈ సమాచార చట్ట విషయాన్ని ఇంకా గ్రామీణ ప్రజలకు తీసుకెళ్లేదు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం పూర్తిగా కలగదని భావిస్తుంది. గ్రామీణ ప్రజలకు చైతన్యం కలిగినప్పుడే తమకు వచ్చే నిధుల గురించి అధికారులను కానీ, ప్రజాప్రతినిధులను కానీ, ప్రభుత్వాన్ని కానీ నిర్మించి హక్కు ఈ దిశగా ఈ 4వ సంవత్సరంలో గ్రామీణ ప్రజలకు చైతన్యం చేసి సమాచార చట్టాన్ని మరింత ముందుకు చూసే విధంగా కృషి చేస్తామని